హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఇవి రెండు చేసుకోండి. ఆ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పిక్సార్ట్ గోల్డ్ కానీ ప్రో కానీ లేకపోతే నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో ఏంటో చెప్తాను. ఓకే, ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేశాను. పిక్సార్ట్ని ఓపెన్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని తీసుకున్నాను. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీది ఒక హాఫ్ ఫోటో తీసుకోండి. రిమూవ్ ఈజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందంటే కట్ చేస్తుంది. ఇది గోల్డ్ వెర్షన్ కానీ ప్రో వెర్షన్ కానీ ఇలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది చూడండి. సాచురేషన్లో -100 చేసి టాప్లో ఉన్న రైట్ మార్కు, టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించి బ్రష్ సైజుని పెంచి నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నానో మీరు కూడా అదే ఫార్మాట్లో ఎరేజ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇలా ఓకే, ఇలా ఎరేజ్ చేసి టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. తర్వాత కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ యాడ్ ఫోటో, మీది ఫుల్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ ఈజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇప్పుడు నేను వాడుతున్న పిక్సార్ట్ చాలా బాగుంది అని చెప్పాను కదా, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఆ టెలిగ్రామ్లో నేను ఏం చేశానంటే మీకు ఈజీగా ఉంటుందని పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. లేదు కూడదంటారా, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. అందులో రీల్ చేసి పెట్టాను, చూడండి, అక్కడైనా దొరుకుతుంది. ప్లస్ యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. సారీ, బ్లాక్ది టెక్స్ట్ ఉంది కదా, యాటిట్యూడ్ టెక్స్ట్, ఇది తీసుకొని బ్లిండ్ అని ఉంటుంది ఇక్కడ, స్క్రీన్ అప్లై చేయండి. ఇలా వస్తుంది. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఇక్కడికి పెట్టుకోండి, ఈ ప్లేస్లోకి. ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా, ఈ ప్లేస్లోకి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. చాలా బాగుంది చూడండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. కావాలంటే అటు ఇటు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోవాలంటే టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.